వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అనంత రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుఖ్యాతి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన 108 శ్లోకాలలోని 15వ భాగము 39, 40, 41 శ్లోకాలు. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి అగ్రజులు ఆసుకవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. 108 శ్లోకాలలోని 39, 40, 41 శ్లోకాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసాధారణ శక్తి సంపన్నులలో కూడా ఉత్తమోత్తమ గుణసంపన్నులై వందల వేల సంవత్సరాలలో చాలా తక్కువ మంది మాత్రమే ఉండవచ్చు. నమ్మిన వారికి దివ్యానుభూతులను ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత. ఏ జీవి అయినా కదలటానికి కావలసినది శక్తి, ప్రాణశక్తి, చలనశక్తి. శ్రీవరాదిమూర్తే అధిక జన్మాదృష్టాలయ నిర్మాణ శక్తి ప్రదాయిని గర్భాలయాంతర్భాగ ధ్యాన యోగాసన సిద్ధ్యర్చన దృష్ట ప్రాప్తి ప్రదాత్రి భూత భవిష్యద్వర్తమాన కాల ధర్మ సందర్శన భాగ్య ప్రదాత్రి దేవి నిత్య కుసుమార్చనానందమూర్తే దేవి సదా సంతృప్తి ప్రదాయిని కాళీ. ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యం సమకూరటం వలన ఈ జన్మలో శ్రీ కాళీమాతను పూజించాలనే జ్ఞానం కలుగుతుంది. అలా లభించిన జ్ఞానం వలన మరలా ఎన్నెన్నో జన్మలలో ఆ తల్లి శ్రీ కాళీమాతను ఆరాధించుకుంటూ వస్తే తదుపరి జన్మలో లభించిన పుణ్యరాశి వలన ఆ తల్లికి దేవాలయాన్ని నిర్మించాలనే కోరిక కలుగుతుంది. ఆ కోరిక ఆ జన్మలో తీరక మరికొన్ని జన్మలు శ్రీ కాళీమాత సేవలో తరిస్తూ వస్తే ఆ తరువాత వారి కోరిక నెరవేర్చి వారికి దేవాలయాన్ని నిర్మాణం చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తుంది శ్రీ కాళీమాత. లెక్కలేనన్ని జన్మల నుంచి శ్రీ కాళీమాతను ఆరాధిస్తూ వస్తే ఆ తల్లి అనుగ్రహించి తన దివ్య దేవాలయ నిర్మాణానికి తనే పూనుకొని అన్ని హంగులు ఏర్పరచి ఆ కీర్తి ఆ భక్తులకు లభించేటట్లు చేస్తుంది ఆ తల్లి శ్రీ కాళీమాత. దేవాలయ నిర్మాణం కావించడానికి ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం అవసరమైతే మరి దేవాలయాన్ని నిర్మించి స్వయంగా ఆ తల్లి శ్రీ కాళీమాతను ప్రతిష్ఠ చేయటానికి ఎంత శక్తి కావాలి, ఎంత పుణ్యం కావాలి, ఎన్ని వందల వేల జన్మల నుంచి శ్రీ కాళీమాతను విడవకుండా పూజిస్తూ రావాలి అనే విషయాన్ని ఊహించటం చాలా కష్టం. సాధారణ తపస్సంపన్నులకి అది సాధ్యం కాదని తెలుస్తుంది. అసాధారణ శక్తి సంపన్నులలో కూడా ఉత్తమోత్తమ గుణసంపన్నులై వందల వేల సంవత్సరాలలో చాలా తక్కువ మంది మాత్రమే ఉండవచ్చు. అలాంటి వారే భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు. వారు శ్రీ కాళీమాత ఆలయాన్ని స్వయంగా నిర్మించి ఆ తల్లిని స్వయంగా ప్రతిష్ఠ చేశారు. లోకంలో పేరుగాంచిన శ్రీ కాళీమాత భక్తులు వారే స్వయంగా ఆ తల్లిని ప్రతిష్ఠించి పూజించిన దాఖలాలు చాలా అరుదు. అంతటి అద్భుత శక్తి కలిగి శ్రేష్టాతిశ్రేష్టమైన సుగుణ సౌశీల్యంతో వెలుగొందుతున్న వేజండలో ఉన్న శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు
సాక్షాత్తు శ్రీ కాళీమాత స్వరూపమేనని నా అనుభవాల సారం వలన గ్రహించగలిగాను. వారి వద్దకు చేరి వారి సేవ చేసుకోవటానికి నా పూర్వ పుణ్యఫలం కూడా నాకు తోడై సహకరించిందని భావిస్తున్నాను. వారు అనుగ్రహిస్తే శ్రీ కాళీమాత అనుగ్రహించినట్లే. శ్రీ వరకాళీమాత ఎంతటి కరుణామూర్తో చూడండి. భక్తులు ఎలాంటి పూజలు చేసినా ఆ తల్లి మనసు పొంగిపోయి సంతసించి వరాలను కురిపిస్తుందని శ్రీ గురుదేవులు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. అనేక శుభకరమైన వరాలను ప్రసాదించే తల్లి అనేక జన్మలలో మంచి పనులను చేస్తే వచ్చే పుణ్య ఫలం వలన నీ ఆలయాన్ని కట్టించే అదృష్టాన్ని నీ భక్తులకు నీవు భాగ్యంగా ప్రసాదిస్తావు. అప్పుడు కూడా నీ ఆలయాన్ని ఎలా కావాలో అలా నీవే రూపకల్పన చేసి భక్తుల ద్వారా అదే విధంగా నిర్మింప చేసుకుంటావు. పరమాద్భుతాలకు ఆవాసం అయి ఉండే విధంగా వేజండ్లలోని నీ గుడిని శ్రీ గురుదేవుల చేత అలాగే నిర్మింప చేసుకున్నావు. సోపరులకు సాధారణ దేవాలయం వలె కనిపిస్తూ భూ అంతర్భాగంలో ఏర్పాటు కావించిన భూగర్భ సమాధి, పంచశిరస్సుల ఆదిశేషుడు, సప్తశిరస్సుల ఆదిశేషుడు, శ్రీ గురుదేవుల యోగనిద్ర కోసం శేషపాన్పు మొదలైనవి ఇక్కడ తప్ప భూగర్భంలో వేరెక్కడా కనిపించవు. నీ ఆలయ గర్భాలయంలో ధ్యానం, యోగం చేస్తున్న శ్రేష్ఠ భక్తులకు ఆసన సిద్ధులను ఆసువుగా ప్రసాదిస్తావు. అదేవిధంగా ఎల్లప్పుడూ నిన్ను అర్చించి పూజించే భాగ్యాన్ని ప్రసాదిస్తావు. ఆ సమయంలో వారికి నీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించే అదృష్టాన్ని కలిగిస్తావు. గడిచిపోయిన కాలమర్మాలను, ప్రస్తుత కాలంలో జరుగుతున్న కాలమర్మాలను, రాబోయే కాలంలో జరగబోయే కాలచక్ర మర్మాలను, ధర్మాలను భక్తులకు తెలుసుకునే అదృష్టాన్ని కలిగించే తల్లివి నువ్వు. ప్రతిరోజు లభించిన మంచి సువాసన కలిగిన పూలతో పూజిస్తే ఎంతో ఆనందిస్తూ ఆమెను పూజించిన భక్తులను ఆనందింపజేసే అమృత స్వరూపిణి శ్రీ కాళీమాత. తన భక్తులకు అతి ఆశలను తొలగించి మాకు ఉన్నది చాలు అనే ఉత్తమ బుద్ధిని, ఉన్నత భావాలను అభివృద్ధి చేస్తూ అన్ని వేళలా తృప్తిని ప్రసాదించే తల్లి శ్రీ కాళీమాత అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. ప్రవృత్తి నిర్వహణ కాలాగణిత క్లేశాదృశ్యకారిణి ధర్మ ప్రబోధిని అతి దుర్లభాధ్యాత్మికామృత ప్రబోధ శ్రవణాదృష్ట ప్రాప్తి ప్రదాయిని భూగర్భాంతర పంచశీర్ష శేషతల్పాగ్రశయనకాల ప్రత్యక్షమూర్తే శ్రీ మహామంత్రోపదేశకారిణి జన్మ ధన్యత్వోపయోగవాక్య ప్రబోధిని. తల్లి శ్రీ కాళీమాత నిన్ను నమ్మిన భక్తులు వారు చేస్తున్న వృత్తిపరమైన, భుక్తిపరమైన, వ్యాపారపరమైన మొదలైన అనేక పనులలో వచ్చే అనేకమైన కష్టాలను, ఆటంకాలను తొలగిస్తూ వారికి వృత్తి ధర్మాన్ని, అది సక్రమంగా నెరవేర్చితే కలిగే తృప్తిని, ఉపయోగాలను తెలియజేస్తూ ఎంతో కష్టమైన, శ్రమ కోర్చవలసిన ఆధ్యాత్మికపరమైన, అమృత సమానమైన ప్రబోధాలను వినే అదృష్టాన్ని, అవకాశాన్ని ఏ కొద్దిమంది భక్తులకో ప్రసాదిస్తూ ఉండే తల్లివి నీవే కదా. నిన్నే నమ్మి పరిపూర్ణమైన విశ్వాసంతో నిన్ను ధ్యానిస్తూ ఆరాధించే శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారికి అనేక అత్యద్భుతమైన దివ్యానుభూతులను ప్రసాదిస్తూ భూగర్భంలోని శేషపాన్పుపై వారిని పవళింపజేసి ఆ సమయంలో నీవే శ్రీ గురుమాత రూపంలో భూగర్భంలో ప్రత్యక్షమై శ్రీ గురుదేవులకు శ్రీ మహామంత్రోపదేశం చేశావు. అలాగే మానవుల జన్మ చరితార్థం కావటానికి ఉపయోగపడే ఎన్నో మహామంచి వాక్యాలను ప్రబోధించిన సద్గురుమూర్తివి నీవే కదా. తల్లి శ్రీ కాళీమాత శ్రీ గురుదేవులు భూగర్భ సమాధిలో ధ్యానం ఆచరిస్తున్నప్పుడు, శేషపాన్పుపై యోగనిద్రలో ఉన్నప్పుడు వారిని దర్శించుకున్నవారు ఎంతో అదృష్టవంతులు.
ఆ భక్తులకు సాక్షాత్తు శ్రీ కాళీమాత అమ్మవారి నిజ దర్శన ప్రాప్తి మరియు పుణ్యఫలం కలుగుతాయి. ఈ విధంగా గురుదేవులు వారి అనుభవాలను, అనుభూతులను శ్లోకాలలో, పద్యాలలో తెలియజేశారు. ఆధ్యాత్మికానేక విద్యామర్మ ప్రబోధన సుజనేంద్ర గణమైత్రి భాగ్యప్రదాయిని సువిద్యానేక మంత్ర స్తోత్ర సుషుప్తికాల పునశ్చరణాభ్యాసాద్భుతవరప్రదాత్రి చైతన్యాధార ప్రాణశక్తి దేహాంతర ప్రవేశోచ్చాటన మర్మ సందర్శన భాగ్యదాత్రి పునర్భావికాల మానవ జన్మేతర జన్మ ప్రాప్తి కారణాతి రహస్య ప్రబోధిని. ఆధ్యాత్మిక విద్యలు ఇంకా లోకంలో ప్రాచుర్యంలో ఉన్న అనేక విధాలైన విద్యల యొక్క మెళకువలను, వాటి మర్మాలను ప్రబోధించి వాటిని సులభంగా నేర్చుకోగలిగే శక్తిని శ్రీ కాళీమాత ప్రసాదిస్తుంది. అదేవిధంగా మంచి, గొప్పవారు, ఉద్దండులైన పండిత సమూహంలో అత్యంత అగ్రగణ్యులైన వారు అంతకన్నా మిన్నగా గొప్పవారుగా వెలుగొందే ఇంద్రగణాలతో చెలిమిని, సఖ్యతను అంటే స్నేహం చేయగలిగిన అద్భుతమైన భాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత. ఇంకా ఉన్నతమైన మంచి విద్యలు, అనేక శ్రేష్టమైన మంత్రాలను, విలువైన స్తోత్రాలను బాక్యంగా చదవటం, పఠించటమే కాక సుఖనిద్ర సమయంలో అంటే నిద్రలో కూడా చదవటం, మళ్ళీ మళ్ళీ పఠించటం వంటి విచిత్రమైన వరాలను శ్రీ కాళీమాత తన భక్తులకు దానం చేస్తుంది. ఏ జీవి అయినా కదలటానికి కావలసినది శక్తి, అదే ప్రాణశక్తి, చలనశక్తి. అలాంటి ప్రాణశక్తి మానవులకు కానీ, పశుపక్ష్యాదులకు కానీ, ఇంకా అనేక ప్రాణులకు ఆ దేహాలలో ఎలా ప్రవేశిస్తుందో, అంటే పుట్టుక మరలా బయటకు ఎలా వెళ్ళిపోతుందో, అంటే మరణం అనే అతి గొప్ప మహామర్మాలను తెలుసుకోవటమే కాక వాటి వివరాలను మనోనేత్రంతో దృశ్య రూపంలో దర్శించే భాగ్యాన్ని విజ్ఞానోత్తములైన వారికి ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత. అలాగే ఈ మానవ జన్మ తదుపరి ఎలాంటి జన్మ లభిస్తుంది, ఇంకా ఇతర ప్రాణులైన పశువులు, పక్షులు మొదలైన భూచర, జలచర, ఆకాశచరములైన జీవులకు అవి మరణించిన తరువాత మానవ జన్మలు వస్తాయా, లేక ఇతర జన్మలు ఏమైనా వస్తాయా, అలా రావటానికి గల కారణాలు ఏమిటి అనే అతి గొప్ప రహస్యాలను తెలియజేస్తుంది శ్రీ కాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు.